సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మణుగూరులో నిర్వహించిన గేట్ మీటింగ్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 54,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని తెలిపారు. ఇక సింగరేణి అభివృద్ధి, కొత్త బొగ్గు బ్లాకుల కేటాయింపులో ప్రస్తుత ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. డైవర్ట్ చేస్తూ అన్ని రకాలుగా మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అలాంటి మీ ప్రాణాలు పన్నంగా పెట్టేసి వెలికి తీసుకున్నటువంటి బొగ్గు ఎక్కడ కూడా భద్రత కనీస చర్యలు చేస్తున్నటువంటి దానివల్ల దాదాపు 1,044 కోట్ల విలువైనటువంటి మునుగోరులోని ప్రకాశం కనిని మరి ఎవరికి అప్పగించడం, ఈ రకంగా అనేకమైనటువంటి మ్యానిపులేషన్ చేసుకుంటూ అనేకమైనటువంటి నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ రోజు కార్మికుల ప్రాణాలతో ఎందుకు చెరగాటం పడతా ఉన్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు గతంలో ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ ఇంకా మేము మర్చిపోలేదు. 2006 మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని ఒప్పించి మనకు మార్గదర్శనం చేస్తున్నటువంటి పెద్దలు రామచంద్రరావు గారిని సగౌరవంగా ఎస్యూవీ ఢీకొట్టి 3 ప్రాణాలను పనుగొన్నది. మొన్నటికి మొన్న ఈ రోజు భారీ డంపర్ టైర్ తొలగించే సమయంలో టైర్ బస్ట్ అయి ఒక 40 ఏళ్ల యువకుడు. నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. గత కొన్ని రోజులుగా నేను ఈ యొక్క బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సింగరేణికి సంబంధించినటువంటి అనేక కార్మిక సంఘాలు, అదేవిధంగా మన రాష్ట్రానికి చెందినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ యొక్క తాడి చెరువులట్టు మా సింగరేణికి ఇస్తే బాగుంటుంది, సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, ఉత్పత్తి తగ్గిపోయింది, క్వాలిటీతో కూడినటువంటి బొగ్గు రావడం లేదు, వస్తున్నటువంటి బొగ్గు కొనడానికి కూడా చాలా మంది వెనుకాడుగా వేస్తా ఉన్నారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి సంస్థ మన సింగరేణి. మన సింగరేణి నుంచే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇలాంటి అనేక రాష్ట్రాలకు బొగ్గు ఉత్పత్తి చేసుకుంటాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మన తెలంగాణలో మన ప్రభుత్వమే, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ సంస్థలే, ఏపీ జల్కోకు సంబంధించినటువంటి విద్యుత్ సంస్థలే సింగరేణి బొగ్గు తీసుకోవాలంటే అనేక రకాల మరి సందేహాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి ఈరోజు ఇంతకుముందు మాధవ్ నాయక్ గారు చెప్పినట్టు సింగరేణి కార్మికుల కష్టార్జితమైనటువంటి ఏదైతే బొగ్గు తీస్తామో ఆ బొగ్గును రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి థర్మల్ కేంద్రాలకు మన బొగ్గు కొనుక్కుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ డబ్బు ఇవ్వడం లేదు. అదేవిధంగా మన సింగరేణికి సంబంధించినటువంటి, మన కంపెనీకి సంబంధించినటువంటి థర్మల్ కేంద్రాలు మనం విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. ఆ యొక్క విద్యుత్తును కూడా రాష్ట్ర ప్రభుత్వ
ట్రాన్స్కోకు మనం అందిస్తే ఆ ప్రభుత్వము మనకు డబ్బులు ఇవ్వాలి. గత 12 సంవత్సరాలుగా మన సింగరేణికి రావాల్సినటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి డబ్బులు కానీ, మన విద్యుత్తుకు సంబంధించినటువంటి డబ్బులు కానీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వడం లేదు. 1 సంవత్సరము 2 సంవత్సరాలు ఆగొచ్చు మనం, కానీ 12 సంవత్సరాలు అవుతుంది. మన రక్తాన్ని చెమటగా మార్చి మనము కష్టపడి ఉత్పత్తి చేసినటువంటి బొగ్గంతా కూడా దానికి సంబంధించినటువంటి 54,000 పైచీలకు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వాలి. ఇదో రాష్ట్రంలో ఏ పనులు జరుగుతాయేవా, కాంట్రాక్టులు డబ్బులు ఇస్తలేరా, కొత్త ప్రాజెక్టులు చేపడతలేరా, తమ రాజకీయ అవసరాలకు కొత్త పథకాలు ప్రారంభిస్తలేరా, అన్ని చేస్తున్నారు. అన్ని రకాలుగా ఎక్కడ ఏ లోటు లేకుండా కొన్ని చేస్తున్నారు. మరి అందరికంటే ముందు మన డబ్బు, మనం కష్టపడేటువంటి డబ్బు, మనము ప్రాణాలకు తెగించి రాత్రి అనక పగలనక మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే మన కార్మికులు ఏ రకంగా బొగ్గు కోసం బ్లాస్టింగ్ చేస్తున్నారో చూస్తున్నాం. ఇప్పుడే వినబడ్డది మనం. ఆ రకంగా రాత్రి అనక పగలనక మన కార్మికులు కష్టపడి సంపాదించేటువంటి డబ్బు ఈ రకంగా మన అవసరాలకు ఇవ్వకుండా ఈరోజు మన విద్యుత్తు లేక మనకు సంబంధించినటువంటి సింగరేణిని దివాలా తీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆర్థికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఈరోజు మనం జీతాలు ఇవ్వాలంటే ఓడి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సింగరేణికి. ఎందుకు వచ్చింది కర్మని అడుగుతాం. ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది? మరి ఈరోజు దీనికి కారణము కార్మికుల, లేకపోతే అధికారుల, పాలకుల అందరు ఆలోచన చేయాలి. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వమా, ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వమా, కార్మికులందరూ ఆలోచించారు. నేను రాజకీయాలు మాట్లాడడం కోసం రాలేదు, కానీ నా సింగరేణి కోసం, నేను ఆ కార్మికుల కోసం, నా బొగ్గు పరివారం ఏదైతే కోల్ పరివారం అంటారో మీరందరూ కూడా, నేను కూడా ఒక కుటుంబ సభ్యులలో అందరూ, దేశమంతా పనిచేసేటువంటి కోల్ కార్మికులందరూ కూడా ఒక కుటుంబానికి భావిస్తాను. ఏ రాష్ట్రంలో ఏ బొగ్గు ఉన్నప్పటికీ కూడా, సింగరేణిలో కూడా 49% ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నేను ఏ రకమైనటువంటి అధికారం నాకుండదు. అధికారం లేకున్నా కూడా నేను కార్మికుల తరఫున, నేను మంత్రిగా కాకముందు శాసనసభ్యుడిగా శాసనసభలో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వాన్ని నీళ్లు తాగించింది. ఈరోజు మళ్ళీ నేను మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా నేను కార్మికుల తరఫున మాట్లాడతాను. అందుకే నాకు ఆవేదన ఉంది కాబట్టి, నాకు సింగరేణి సమస్యలు తెలుసు కాబట్టి నేను మంత్రిగా అయిన తర్వాత ప్రధానమంత్రి గారు అనేక సార్లు కలిశాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, 2014 తర్వాత అది ప్రభుత్వానికి సంబంధించి కానీ, రాష్ట్రానికి కానీ, కేంద్రానికి కానీ ఏ బొగ్గు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వము నామినేటెడ్ బేసిస్ లో కోల్ బ్లాక్స్ ఇవ్వలేదు. ఇప్పటివరకు మనకు తెలుసు 2013-14లో ఏదైతే కోల్ స్కామ్ జరిగింది, 2.5 లక్షల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ, సుప్రీంకోర్టు, కాగ్ అనేక రకాల నివేదికలు, దర్యాప్తులు జరిపారు. మంత్రులు జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇదందరూ మనం అర్థం చేసుకోవాలి. 2014లో అందరికి కూడా, అది ప్రైవేట్ కంపెనీ కానీ గవర్నమెంట్ కంపెనీ కానీ, అన్ని కంపెనీలకు కూడా యాక్షన్ బేసిస్ లో ఇవాళ మీరు ఎక్కడ కూడా నామినేషన్ బేసిస్ లో ఇవ్వద్దన్నారు. 2014 నుంచి ఈ రోజు వరకు దేశంలో ఏ కోల్ కంపెనీకి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోల్ కంపెనీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ కంపెనీలు కానీ ఒక్కటి కూడా నామినేషన్ బేసిస్ ఇవ్వలేదు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తాను,
నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాలతో నేను ఒక తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రి అయిన తర్వాత ఈరోజు మరి 12 సంవత్సరాల తర్వాత గత 2 దశాబ్దాలుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తాడిచెర్ల 2 కోసం అనేక రకాలుగా వాళ్ళందరూ ప్రయత్నం చేసినటువంటి విషయం మీరు జ్ఞాపకం చేస్తాము. కానీ అయినప్పుడు కూడా తాడిచెర్ల 2 మన సింగరేణికి రాలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో, వారి అనుమతితో ఈరోజు తాడిచెర్ల 2 మన సింగరేణికి వచ్చిందనే విషయాన్ని మనం చేస్తున్నాం. ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను ఏ పార్టీని విమర్శించడం లేదు. కానీ నా కార్మికుల ముందు, నా యొక్క